హాయ్ అండి. నేను ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూసాను. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసులు బాస్మతి రైస్ వేసేసుకొని నీళ్ళు పోసేసుకొని బాగా నాననివ్వాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ డాల్డా వేసేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు వేసేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి, బాగా వేపించుకోవాలి. 2 ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపించుకోవాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపించుకోవాలి. ఇప్పుడు 4 టమాటాలు వేసేసుకొని బాగా వేపించుకొని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టేసుకోవాలండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసేసుకొని బాగా కలిపించుకోవాలి. తర్వాత గరం మసాలా వేసేసుకొని దాన్ని కూడా బాగా కలిపించుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ వేసుకొని బాగా కలిపించుకొని 2 గ్లాసులకి 3.5 గ్లాసులు వాటర్ పోసేసుకొని బాగా కలిపించుకోవాలి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మధ్యలో మూత తీసుకొని ఇలా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. టమాటా రైస్ అయిపోయిందండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవాలి. ఈరోజు మా ఇంట్లో టమాటా రైస్, మొన్న ప్రాన్స్ పకోడా బాగా చేశానండి. మళ్ళీ చేయమన్నారు, ప్రాన్స్ పకోడా చేశాను. ఒక ముద్ద టమాటా రైస్ తినేసాను. ఇంకొక ముద్దతోటి ప్రాన్స్ తింటుంటే అబ్బా భలేగా ఉందండి.